ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు. ఎప్పటి నుంచో మనం ఇంటర్వ్యూ అడుగుతుంటే ఆయన ఈరోజు ఫైనల్గా మనకు టైం ఇచ్చారు. అంటే చెప్పకూడదు పదాలు కామెంట్లో పెట్టినవి. ప్రజాహితం, సమాజ శ్రేయస్సు కోసం మాట్లాడతారు. మీరు మంచి వాళ్ళే, కానీ మీకు బైబిల్ అనే ఇక్కడ వల్ల మీరు ఇలా దిగజారారు. పాస్టర్ జీతం ఇస్తాడు ఎవరు అన్న తినేవాడు? క్రైస్తవ మాత్రమే పాస్టర్ అంటే వద్దా దానన్న. మన భూమి మీద దేవుడు ఒక్కడే. వాడి పేరు సార్ అదేదో పాట ఉంది, గోరింట పూసింది కొమ్మ లేకుండా పుట్టాడు లేకుండా. తెలుసా నీకు పాట? సో అదనమాట. హాయ్, నేను మీ మనోజ్. అయితే ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు. నిజంగా చాలా రోజుల నుంచి ఆయన చాలా ఫేమస్ అయ్యారని చెప్పాలి. కానీ ఎప్పటి నుంచో మనం ఇంటర్వ్యూ అడుగుతుంటే ఆయన ఈరోజు ఫైనల్గా మనకు టైం ఇచ్చారు. సో ఆయన ఇచ్చిన కొద్ది టైంలో చాలా మరిన్ని విషయాలు లాక్కుందో నాకైతే ఉంది. సో ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. హరే కృష్ణ. తిరుమల విధ్వంసం చూసాం, పాస్టర్ లాంటి పోరంబోకులకు జీతం ఇవ్వడం చూసాం, వందల దేవాలయాల ధ్వంసం చూసాం, అన్ని మత ప్రచారం కావచ్చు, గుడి సెట్టింగులు చూసాం. ఎవరో కామెంట్ పెట్టారండి మధ్యాహ్నం చెప్దామంటే చెప్పడం లేదు అక్కడ. అంటే చెప్పకూడదు పదాలు కామెంట్లో పెట్టినవి, చాలా ఇబ్బందికరమైన వర్డ్స్. ఎవరో పెట్టిన వర్డ్స్ అది, కానీ అది సూటబుల్గా అనిపిస్తుందని అనిపిస్తుంది. గుడి సెట్ అంటే మాకు ఇన్నాళ్ళకి అర్థమైందని పెట్టారు ఎవరు. అంటే గుడి సెట్టు వేసి అన్నం పెట్టుకోండి. సార్ గుడికి వెళ్ళొచ్చు కదా సార్, గుళ్ళు ఎన్ని ఉన్నాయి కదా సార్. ఒక్కరోజు హడావిడి చేయడానికి 2.5 కోట్లు 3 కోట్లు ఎవరి సొమ్ము సార్? ప్రజల సొమ్ము కదా సార్. గుడికి వెళ్ళకపోని గుడి లోపల నువ్వు వచ్చేవా లేదు, తీర్థం తీసుకున్నావా లేదు, ప్రసాదం తిన్నావా లేదు. ఆ డబ్బులతో పేదవాళ్ళకి ఎన్ని ఇళ్ళు కట్టించవచ్చు. కాబట్టి ప్రజా ప్రయోజనం అనే ఉద్దేశంతో జీవించేవాడు ఎక్కడైనా రాజుగా అంటే మీన్స్ ముఖ్యమంత్రిగా లేదా ప్రధానమంత్రిగా ఉండాలి తప్ప నాట్. అంటే మీ మాటలను బట్టి మీ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే మీ బయట మీరు మాట్లాడే విధానం కావచ్చు. సో ఎలా ఉంటుందంటే ప్రజాహితం, సమాజ శ్రేయస్సు కోసం మాట్లాడతారు అంతే. సో పొలిటికల్గా ఏమన్నా మీకు ఏమైనా ప్రెజర్స్ వస్తాయి అంటే మా తరపునే మాట్లాడాలి, లేదంటే కొన్ని అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే మీరు ఒక స్టార్ కాబట్టి. సో అలాంటికర పరిస్థితులు ఏమైనా ఉంటాయా మీకు ఎదురయ్యేప్పుడు? హార్ష్గా చెప్పకూడదు, కానీ అలా ఎవ్వరు నా దగ్గరికి రారు, అలాంటి ఫోన్లు ఎవరు చేయరు. ఎందుకు చేయరంటే నేను ఎవరైనా సమానం, మనకి ఎవరి దగ్గరికి ఇచ్చేస్తాం కాబట్టి, అది వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి. అప్పటికప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాం. ఎందుకు దాచుకోవడం, ఆల్రెడీ లావ్ అయిపోయింది, అందుకని దాచుకునే పోగ్రంలే. అటు మనోడు బయటోడు అలా ఏం లేదు, ఎవరి దానికి ఇచ్చేస్తాం, ఎప్పుడుదప్పుడే ఇచ్చేస్తాం, చెప్పేస్తాం. మొహమాటం ఏం లేదు కాబట్టి వీ డోంట్ మైండ్. దాని గురించి అది థింక్ లేదు. ఎవరు అంటే పిచ్చి వాగుడు ఎవరు వాగరు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కాదు చాలా ఏళ్ల క్రితం చెప్పాను. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ ఆర్గనైజేషన్, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ సెక్ట్, ఐ బిలాంగ్స్ టు ఓన్లీ ధర్మ. పర్టికులర్గా మీరు హిందూ మతం గురించి అంటే జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలని కానీ లేకపోతే మీ ప్రోగ్రామ్స్ కానీ ఈ గొర్రెలు ఎగ్జాక్ట్గా మీరు అంటే మీరు పర్టికులర్గా సంబోధించేది గొర్రెలు, కషాయ వాళ్ళని నమ్ముతుంది, సో ఇలాంటివి పెడతా ఉంటారు. అంటే ఎందుకు పర్టికులర్గా ఆ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నారు మీరు? ఏమంటే ఇప్పుడు ఏది ఇంపార్టెంట్, ఉదాహరణకి మీరు కాళ్ళు కొడుకునే లోపల రావాలి, ఈ లోపల రావాలంటే, కానీ మీకు చాలా దాహంగా ఉంది, మీకు నీళ్ళు ఇవ్వకపోతే సొత పడిపోతారు. నా ప్రయారిటీ మీరు కాళ్ళు కొడుకోవడమా, మీరు నీళ్ళు దాగి బతికుండడమా? నీళ్ళు దాగి బతికుంటాం, ముందు అర్జెంటుగా మీకు నీళ్ళు ఇస్తా, కాళ్ళు కొడుకురా అన్నం, నాకు మీరు ముఖ్యం. అలా ఇక్కడ ధర్మం ముఖ్యం. మీరు ఇంటర్వ్యూకి ముందు ఒక కాల్ చూశారు, బైబిల్ ఎక్కితే వాడు ఎలా దిగజారి మాట్లాడతాడు దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడే చూశారు మీరు 2 నిమిషాల ముందు మన ఇంటర్వ్యూ ముందు, నమస్తే సార్ అని అన్నా,
అయినా రిప్లై ఎలా వచ్చింది చూశారుగా, అరే ఒరే ఆ పదాలన్నీ. అంత అసభ్య పదజాలంతో మాట్లాడినా మీరెందుకు అలా మాట్లాడట్లేదంటవా? మీరెందుకు సహనం కోల్పోవట్లేదు? ఎందుకు కోల్పోవాలి? వాడు మనోడేగా. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు ఆ వ్యక్తిని ఏమనలేదు, మీరు అసలు అతనికి కనీసం చుట్టాలు కాదు, ఆయన ఎక్కడో మీ వీడియో చూశాడు, అంత అసభ్యకరంగా మాట్లాడినప్పుడు మీరు మీ నేను కూడా తిట్టాలి కదా. సెల్ఫ్ డిఫెన్స్ లో వాడు తిట్టాడు, నేను తిట్టచ్చుగా, అవి కొనుక్కునే అక్కర్లేగా. కానీ నేను మూలం చూస్తా. నేనేం చెప్పాను అతనితో, మీ తప్పేం కాదు, మీరు మంచి వాళ్ళే అని చెప్పానా? ఏంటి అరే వరే అని తిడితే లాకొడక అని తిట్టాడా? రికార్డ్ చేశామా? అతన్ని తిట్టలేదు నేను. మీరు మంచి వాళ్ళే, మీరు మంచి వాళ్ళే, కానీ మీకు బైబిల్ అనే దరిద్రం ఎక్కడం వల్ల మీరు ఇలా దిగజారారు చెప్పారు కదా అతనికి. ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశాంగా, మీ ముందే చేశాను ఇవన్నీ. సో మనం ఎప్పుడైనా రీజన్ చూడాలి. రీజన్ ఏంటి? అతను ఎవరు పేరు చెప్పుకోవట్లేదు. ఎందుకని? ఆ పేరు బైబిల్లో ఉండదు కాబట్టి. అంటే ఎవరికి పుట్టాడు? మనకి పుట్టాడు అంటే మనోడేగా, మన పిల్లోడండి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తున్నావు. తల్లి పిల్లోడు ఇదో పోసి అందులో ఆడేశాడు, అసహించుకుంటుంది ఏంటి? కడుగుద్ది. ఐఎమ్ లైక్ మదర్, బట్ సమ్ టైమ్స్ ఐ పీల్ ద లెదర్. తెలియనా? తోలు తీసేస్తాం, అర్థమైతే. సో కానీ కూల్గా. ఇప్పుడు వాడిని నేను మీ ముందే వాయిస్ మెసేజ్ కూడా పెట్టా. మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు, నీ పేరు బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయండి. అలా పొద్దు నుంచి చాలా మంది పెట్టా, ఒక్కడు కూడా చేయడు. ఎందుకు చేయడు? మనకి పుట్టాడు కాబట్టి, వాళ్ళ నాన్న పేరు చెప్పలేడు కాబట్టి, నేను చెప్పింది నిజం కాబట్టి. నేను రీజన్లు తిట్టా, మూలం ఏది ఉందో దాన్ని వ్యతిరేకించా, వ్యక్తిని వ్యతిరేకించను. వాడు నావాడు, వాడు ఎవడైనా. మన నినాదం ఏంటండి? సర్వేజన సుఖినో భవంతు. వాళ్ళకి అలాంటివి పట్టవు. కేవలం వాళ్ళ మతంలో ఉన్నోడు మాత్రమే వాళ్ళకి మనిషి, వాళ్ళ మతంలో ఉన్నోడు మాత్రమే బాగుండాలి. అది మతం కదా. నేను ఓపెన్ ఎన్నిసార్లు చెప్పాను నా ఇంటర్వ్యూలో, నేను నమ్మిన దైవం రాముడు, కృష్ణుడు, అమ్మవారు, ఎవరినైనా సరే ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, వాడు నీతిగా, ధర్మంగా, న్యాయంగా జీవిస్తే చాలు అని చెప్పాను. ఈ మాట చెప్పాను మసీదులో, చర్చిలో. పోనీ నిన్న కూడా చెప్పాను ఒక ఛానల్కి, ఇక్కడ బల్ల వేద్దాం, భౌతికత పెడదాం, బైబిల్ పెడదాం, ఖురాన్ పెడదాం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు ప్రజాశ్రేయస్సు, సమాజం మంచిగా ఉండాలని కోరుకున్నట్టే మీకు అంటే మీ రెగ్యులర్గా వీడియో వచ్చే కామెంట్స్ ఏమిటంటే, కొంతమంది పాస్టర్లు కూడా, నేను ఒక పాస్టర్ని అడిగి చూశాను, మీ ఇంటర్వ్యూకి ముందు ఎందుకు మీరు ఆయన వ్యతిరేకిస్తారు అంటే, ఆయన మమ్మల్ని గొర్రెలు అంటాడు, అసభ్య పదాలతో దూషిస్తాడు. ఓకే ఫైన్, దూషించారు కరెక్ట్. అసలు అంటే మీరు ఎందుకు వాళ్ళని అంత ఇబ్బంది పెట్టే మాటలతో మాట్లాడుతున్నారు అని అంటే, లేదు ఆయన మమ్మల్ని మార్చాలని చూస్తాడు అనే ఒక, మేము కూడా పీస్ కోసం ఉన్నాం కదా, మేము పీస్ కోసమే ప్రయత్నిస్తున్నాం. సో జనాల్ని కాల్ చేయమంటావు? ఆదివారం ప్రేయర్ పెట్టేది దేనికి? 1 వీక్ మొత్తం ఒక మనం ఆఫీసులకి వెళ్ళి అటు వెళ్ళి బాగా మెంటల్ స్ట్రెస్ అవుతాం. ఆదివారం వచ్చి ప్రేయర్లో కూర్చోబెట్టి వాళ్ళు మెంటల్గా పీస్ అనుభవిస్తారు. సో దానికోసం మేము రమ్మంటున్నాం, కానీ ఆయన దాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది ఒక పాస్టర్ చెప్పిన పచ్చబద్ధం క్వశ్చన్. నాకు పచ్చబద్ధం. నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మీ టీ కాఫీలు తాగుతారా? మీకు అలవాటు, ఆయన తాగుతారు. నేను తాగను. నువ్వు 10 వేలు ఇచ్చినా తాగను. ఎందుకని? నా నియమం. ఎందుకని? నేను అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను, ఈ నిషేధాలు, మాంసం, మద్యం ఇలాంటివి ఏమీ స్వీకరించాం. అది మా నియమం. అలా నేను ప్రతిజ్ఞ అందరి ముందు చేశా. ఏంటిది? అందరితో చెప్పించాను, మీరు ఎక్కడా గుళ్ళల్లో, హుండీల్లో డబ్బులు ఎక్కర్లేదు. అలా నేను చెప్పా. ఒకసారి చెప్పను పాస్టర్ని, ఎవడో దానాలు ఇవ్వక్కర్లేదు, అదే దాన్ని ఏమంటారు, దశంభాగాలు ఇవ్వక్కర్లేదు చెప్పమను. చెప్పమను. ఎందుకు చెప్పరు? ఇప్పుడు నేను 3 సవాళ్ళు చేశాను కదా. ఏంటవి? ఫస్ట్ సవాలు, నేను నమ్మిన దైవాన్ని నువ్వు నమ్మకపోయినా పర్లేదు, నెంబర్ 1. రెండోది, బైబిలు, భౌతికత, ఖురాను అన్నీ అక్కడ పెడదాం. మానవత్వానికి ఏది వ్యతిరేకం ఉంటే దాన్ని తీసేద్దాం, కొట్టేద్దాం, మార్కర్ పెట్టి కొట్టేద్దాం. అడిగి నెలలు గడిచిపోయి ఎవడు రాలే. 2. మూడోది,
మా దేవుడు సర్వశక్తిమంతుడు అంటారుగా. సర్వశక్తిమంతుడు అంటే నిన్ను చాలా ఉన్నత స్థితిలో నిలబెట్టాలి. నువ్వు మీ నాన్న పేరు చెప్పలేవు, నీకు ఉన్నత స్థితి ఉంది. మీ అమ్మ పేరు చెప్పవు, నువ్వు ఎందుకు చెప్పవు? నువ్వు నీతిగా జీవించట్లేదు కాబట్టి. మళ్ళీ బైబిల్లో డైలాగ్ ఏంటి? నీతిమంతుడు సింహం వల్ల గర్జించడం, ఎవరికి భయపడ్డావు. మరి ఇప్పుడు సింక్ అవ్వాలిగా. నేనేమో టీ తాగనని చెప్పాను, నీతో కాఫీ తాగనని చెప్పా. నువ్వు అక్కడికి వెళ్తుంటే అక్కడ బడ్డి దగ్గరికి నిలబడి తాగెత్తున్నాను అనుకో, లింక్ అవుద్దా? సింక్ అవుద్దా? అది అందుకని వీళ్ళు 50-50 గాళ్ళు. అలాగే గొర్రెల గురించి అడిగాను. ఇప్పుడు నిన్నేమని పిలవాలి? నీ పేరు మర్చిపోయాను అనుకో, మనోజు, నేను మర్చిపోయాను అనుకుందాం. సార్ రెడ్డి గారు, ఆ బయట అతను ఆ యాంకర్ ఉంటాడు, పిలవండి అంటాను. అనొచ్చా అనకూడదా? ఆ టీవీ అబ్బాయి అనొచ్చా అనకూడదా? ఆ మీడియా కుర్రాడు అనొచ్చా అనకూడదా? ఇందులో బూతి ఏం లేదుగా. బికాజ్ యు ఆర్ బిలాంగ్స్ టు మీడియా. మీడియా పర్సన్ ఉంటాడు బయట ఒక అతను, అలా అనొచ్చుగా. అలా వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేసుకున్నది ఏంటి? పాపులము మేము సాంగ్ కూడా ఉంది. అలాగే వేరే సాంగ్ ఉంది, ఏసు చిన్న గాడిదలం, ఏసు చిన్న గాడిదలం సాంగ్ ఉంది, నా సొంతం లేదు. ఓకే, రెండు ఇలా చాలా. ఈ సాంగ్స్ మీరు పాడటం అంటే కాదు ఈ సాంగ్స్ మీరు పాడటం వల్ల వాళ్ళని ఏదో ఎక్కిరిస్తున్నారు అని, అంటే ఈ సాంగ్స్ ఉంటాయని చాలా మందికి తెలియని వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అనుకుని వాళ్ళు కామెంట్స్ పెడితే వాళ్ళకి మీరు ఇచ్చే రిప్లై అంటే, ఇప్పుడు అక్కడ ఉన్నది మనం చెప్పామా, సొంతం చెప్పామా? అదే ఉన్నది చెప్పారని మీకు తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఏమైనా కామెంట్స్ పెట్టుకుంటారు అంటే మీకు ఎక్కిరిస్తున్నారేమో అనే ఒక ఫీలింగ్ లో ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు వాళ్ళని గొర్రెలని ఎవరు చెప్పారు? తప్పిపోయిన గొర్రె పిల్ల. నేను ఇలా చెప్తే మీకు నవ్వొచ్చి వస్తుంది. నాకు అదే కావాలి, చెప్పండి. మీరు మీ పైన కావాలి. ఇప్పుడు నేను తప్పిపోయిన గొర్రె పిల్లల కొరకే వచ్చింది అనేది బైబిల్లో వాడు, నాది కాదు. అతను గొర్రెల కోసం వచ్చాడు. అంతే షెఫర్డ్ అన్నాడు. షెఫర్డ్ అంటే ఏంటంటే తెలుగులో కాపరి. సో దే ఆర్ ఆల్ గొర్రెల్స్ అండ్ జీసస్ ఇది గొర్రెలు కాపరి. మన నినాదం ఏంటి అంటే, ఇక్కడ రాయడం కుదరలేదు, త్వరలో రాస్తాం. గోవుల కాపరి ఉండగా గొర్రెల కాపరి దండగా. గొర్రె ఉంటే మటన్ పండగ. మీ కొత్త నినాదం అది లేదు, పాతే జనానికి తెలియదు అంతే. గోవుల కాపరి ఉండగా గొర్రెల కాపరి దండగా. ఎందుకని? గోవుల కాపరి కొండ ఎత్తాడు, గొర్రెల కాపరి చెక్కేసుకుని కింద పడి చచ్చిపోయాడు. సో నాకు బలవంతుడు కావాలి, నాకు హీరో కావాలి. లక్షల మందిని ఆ గొడుగు కింద, కొండ గొడుగుగా గోవులగాచిన కొండ కసిసూకు గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో, ఎదుకుల స్వామికి నీ గొబ్బిల్లో. కాబట్టి హీరో తను నిలబడి తను నమ్మిన వాళ్ళందరినీ రక్షించిన వాడు కృష్ణ భగవానుడు. నీకు అర్థమైనా చెప్తాను. పొద్దున ఎవరో ఫోన్ చేశారు, మూర్తి గారని ఆర్తితో ఫోన్ చేసి, ఏమన్నా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మా ఊర్రా అన్నాడు. నేను వెళ్ళేసరికి ఆయన కుక్కను కొట్టారు అక్కడ. వాడు 20 అడుగులు పెద్ద కర్రకి వేసి కొట్టేశారు అన్ని. నాకు అక్కడ ఏదో అవసరం వచ్చింది, నేను వాడిని అడగలనా అన్నాడు. ఎలా అడుగుతాడు? వాళ్ళ ఊర్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ ఊర్లో ఆడిని ఆడు వెళ్ళగానే 20 మంది 200 మంది వచ్చి కొట్టేశారు. కుక్కను కొట్టేసి ఒక కర్రకి ఏలాడ తీసేశారు. నాకు అవసరం వచ్చింది ఆ ఊళ్ళో, నేను ఆడిని అడగలనా అన్నాడు. ఎందుకు అడగలేడు? వాళ్ళ ఊళ్ళో ఆడికి విలువ లేదు కదా. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు సార్, అక్కడికి వెళ్ళాను నేను. వెళ్తే నన్ను అసలు రాజమర్యాదలతో తీసుకెళ్ళారు, గౌరవించారు, నాకు కావాల్సిన ఏం కావాలని అడిగారు. ఇప్పుడు నేనే ఏ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నాడు. కుక్కను కొట్టినట్టు కొట్టించుకున్న ఫ్రెండా, లేకపోతే రాజమర్యాదలు చేసిన ఫ్రెండా? అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ 2 చోట్ల కుక్క ప్రయోగం వాడబడింది. ఈ కుక్కను కొట్టించినట్టు కొట్టించుకున్నవాడు యేసు. కుక్క వస్తే కుర్చీలో కూర్చోబెట్టేవాడు రాముడు. జోక్ కాదు, రామాయణంలో ఉంది. నిన్న చెప్పాను ఎవరే ఇంటర్వ్యూలోనే ఎక్కడ. సో రామాయణంలో ఆఖరిలో వస్తుంది, ఉత్తరాఖండ్లో కుక్క వస్తుంది. కుక్క వస్తే లక్ష్మణుడు తలుపు తీస్తే అది గంట కొడుతుంది. అంటే కుక్క కూడా వాల్యూ ఉండేది, ఇక్కడ కుక్కను కొట్టే వాల్యూ లేదు. అంటే ఇప్పుడు కాదు చెప్పేది, అప్పుడు కాదు, ఇప్పుడు కూడా వాల్యూ లేదు. అప్పుడు చూసారా యేసు మీద, ఇప్పుడు చూస్తున్నారు. మన వీడియో వచ్చింది,
పెద్దానికి ఇంకా కోపం తగ్గినట్లేదని. పెద్దానంటే ఏవో అనమాట. ఈ సిలువ వేసుకుని వెళ్తున్నారు. యూదులందరూ థు థు అని వస్తున్నారు. అప్పుడు చూశారు 2000 సంవత్సరాలు, ఇప్పుడు వస్తున్నారు. అప్పుడు ఊహించుకుని ఇప్పుడు ఊహించుకుని జనవరి 1ని కోయించుకుని, అంటే జనవరి 1 ఎందుకో నీకు తెలియదుగా, యేసుకి చేసిన రోజు. అదేదో పండగ అనుకుంటున్నాను. యేసుకి ఇంకా అంతకంటే సుంతి అంటారులే, తెలుగులో చెప్పాను, అంత భాష మాకు రాదుగా, అందుకని చెప్పాను. సో విషయం ఏంటంటే రాముడు అప్పుడు గౌరవించబడ్డాడు, ఇప్పుడు గౌరవించబడ్డాడు. అప్పుడు పూజలు, ఇప్పుడు పూజలు. సార్ మీరు ప్రజల్లోకి ఇంత రాగా వెళ్తారు కదా, మీకు అంటే మీరు ఎక్కువ ట్రావెల్ కూడా చేస్తూ ఉంటారు. పండగ చేసేదే ట్రావెల్. కాకినాడలో ఉంటారు, రాజమండ్రిలో ఉంటారు, తిరుపతిలో ఉంటారు, విజయవాడ వెళ్తారు, మళ్ళీ రేపు మార్నింగ్ విజయవాడ వెళ్తున్నారు. సో ఎప్పుడన్నా కలిస్తే మీకు భయపెట్టడం కానీ, లేకపోతే వాగ్వాదానికి దిగటం కానీ, అలాంటి సందర్భాలు ఏమైనా తగిలాయా? సరదాగా చెప్పరా, ఎవరో రైల్లో కలిసి గురుగారు ఒక్క డైలాగ్ చెప్తాను, ఇట్స్ గోయింగ్ ఒక డైలాగ్ చెప్తాను, అది మీకు బాగుంటుంది సూటబుల్గా అన్నారు. ఏంటి అన్న, సినిమాలోదే కానీ అది నాకు బాగుంటుందని చెప్పాడు ఆయన. ఏంటిది, రే నరికే కొద్ది నీకు అలుపొద్దేమో, నాకు ఊపొద్దే. ఇప్పుడు చూసారా, మీ ముందే వాడికి దమ్కి ఇచ్చానా, అవునా? వాడు మళ్ళీ ఫోన్ చేసిన, ఇంకో 100 మంది చేసిన, అలాగే దమ్కి ఇస్తా. ఇప్పుడు మీరు చెప్పారే అలా ఎవడు రాడు, ఎందుకు రాడు చెప్పనా, వాళ్ళకి తెలుసు నేను చెప్పేది నిజమని. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు చెప్పు, ఇది హిందుస్థాన్, అవునా కాదా? అంటే వాళ్ళు అక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, రియలైజ్ అవుతున్నారంటారా? రిలీజ్ ఎవరు, నన్ను దూరంగా చూసి రిలీజ్ అవుతారు. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తే నిలబడతారా, ఫోన్ చెప్పు, కొన్ని ఫోన్ చేస్తాను ఎవరికన్నా, మీ నాన్న పేరు ఏంటి, ఇప్పుడు నిన్ను అడిగాను చెప్పు, ఫట్ చెప్పావుగా, మీ నాన్న పేరు ఏంటమ్మా, ఫట్ సార్ మీ నాన్నగారు పేరు సార్ చెప్పారుగా, అలా అని అడుగు, ఎందుకు చెప్పాలో అంటాడు. ఇప్పుడు ఆడి పేరే చెప్పించలేకపోయాను నేను. ఏమంటే నేను నా జీవితంలో ఏదైనా ఫెయిల్ అయ్యానంటే వాళ్ళతో వాళ్ళ నాన్న పేరు చెప్పించడం. చెప్పలేదు, ఎవరో చెప్పలేదు ఇప్పుడు దాకా. ఎవరో ఒకరిద్దరు చెప్తారు, మీకు మ్యాక్సిమం చెప్పరు. చెప్తే ఏమవుద్ది, దొరికితే నరుకుతారు. ఇప్పుడు నేనేమంటాను, వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చా, ఇప్పుడు నేను అన్న మాటల్లో తప్పుంటే పబ్లిక్గా మైక్లో క్షమాపణ చెప్తాను అని చెప్పానా, మరి చెప్పించచ్చుగా, నాతో క్షమాపణ చెప్పించచ్చు కాదు. ఇప్పుడు వాళ్ళ గొర్రెలని నేనన్నానా, బైబిల్లో ఉన్నదా చెప్పండి. ఇప్పుడు నువ్వు యాంకర్వా కాదా, రిపోర్టర్వా కాదా, మీడియా పర్సనా కాదా, ఈ పేర్లతో నేను పిలవచ్చా పిలవకూడదా? సేమ్ అలా గొర్రెలు, దే కన్సిడర్ దెమ్సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్. హౌ యూ సే గొర్రె ఈజ్ ఏ తిట్టు చెప్పు, యాంకర్ అంటే తిట్టా, మీడియా పర్సన్ తిట్టా కాదుగా, నీ పేరు మర్చిపోయావా, అందుకని ఆ యాంకర్ని పిలవండి అన్నాను. అలా గొర్రెలు అనేది వాళ్ళని వాళ్ళు ఫీల్ అయ్యే పదం. గొర్రె ఆ మధ్య ఇప్పుడు అక్క కూడా చెప్పింది, మీకు గుర్తుందో లేదో, అక్క ఎవరంతకి, అచ్చా అవి కూడా ఎవరు చెప్తాడు సార్. పసుపు గురించి మాట్లాడలే, పసుపు హిందూ మతానికి సంబంధం లేదు అని. ఓకే, అక్క ఇప్పుడు ఉరిమిలక్క చెప్పలే, ఏది గొర్రె స్వచ్ఛతకి సాదృశ్యం. అబ్బా అది ఎంత బాగుంటుందో, అది ఆ వీడియో భలే చేశారు ఎవరో కానీ, చాలా ఫన్నీగా ఉంటుంది. అసలు గొర్రె అంటే ఏంటి, మామూలుగా గొర్రె అంటే బుర్రలైందని అర్థం, తెలుసా నీకు? ఇప్పుడు నువ్వు గొర్రె వెళ్తే మిగిలిన గొర్రెలు ఏం చేస్తాయి, దాన్ని గొర్రె దాటు అంటారు, తెలుసా నీకు? కప్పదాటులో గొర్రె దాటు అంటే ఇంకా సొంత బుర్ర ఏముండదు. పోనీ నీకు డౌట్ ఉంటే ఎప్పుడన్నా కషాయ దగ్గరికి వెళ్ళి చూడు, ఓ గొర్రెని వేసేస్తుంటారు, అది గడ్డి తింటా ఉంటుంది. అవి కాసేపటి తర్వాత మన వేసేస్తారు, మసాలా వేసి వేసేస్తారు, ఆ మొక్కలన్నీ ఊసేస్తారు, మన మెడ మొక్కలు కోసేస్తారు, దానికి స్పృహే ఉండదు. అయ్యో పాస్టరు ఒక ఆవిడ ఏదో కష్టాలు చెప్పుకోవడానికి వస్తే ఆవిడని చేసేసాడు, పెళ్ళైన ఆవిడ ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళింది, వాడు అదే. అలా ఆవిడ్ని చాలామంది సర్వనాశనం చేశారు. ఆవిడ కోర్టుకు వెళ్ళింది, కోర్టుకు వెళ్తే వాడు పరిశుద్ధంగా బయటపడిపోయాడు, ఈవిడ జీవితం అగమ్యం. ఇలాంటివి మీరు నెట్లో కొడితే అనగబొచ్చుడు. ప్రపంచంలో చర్చి వలన జరిగిన అక్రమాలకి కోర్టులు కేసులు జరిగితే వాళ్ళు కట్టే ఫైను చాలా ఎక్కువ ఉందంట.
అని బాధపడ్డాడు. ఎవరు? పాపులకి పెద్ద పాప ఉంటారు, ఆయన పేరేంటి? పోపు. ఆయన చాలా ఫీల్ అయ్యాడు. అలాగే మీరు ఏం వ్యతిరేకిస్తున్నారు అని అడుగు. అబద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాను నేను, క్రైస్తవాన్ని కాదు. సార్ మీరు వ్యతిరేకిస్తున్నారంటే నాకు వచ్చిన డౌట్. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు. సో అతను అడిగాడు అనమాట, ఒకసారి మీ ఇంటర్వ్యూ ట్రోల్లో వచ్చింది ఒక ఛానల్ది. ఆ ఇంటర్వ్యూ చూసి, అరే ఈయన క్రైస్తవులను వ్యతిరేకిస్తున్నాడా, క్రైస్తవ మతాన్ని వ్యతిరేకిస్తున్నాడా అని అడిగాడు. క్రైస్తవులను వ్యతిరేకించను, ఎందుకంటే క్రైస్తవులు కాదు కాబట్టి. వాళ్ళంతా మనకు పుట్టినలే కదా. పోనీ పాట పాడినా నీకు అర్థమయ్యేలా? జేమ్స్ ఫాదరు జాక్సన్, హై హై జాక్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. గొర్రె దానన్నా చూసా, గొర్రె మెదడంతే. నమస్తే అండి, ఎవరు? లైవ్ లో కాల్ వచ్చింది గురువు గారికి. జోసఫ్ గారు. హలో బాగున్నారండి సార్, బాగున్నా జోసఫ్ గారు. సార్ ఎక్కడున్నారు? సార్ తిరుపతిలో ఉన్నారా? అవును సార్, అయోధ్య, కాశీ, మధుర. ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పండి సార్. మంచిదండి, బాగా తిరగండి, అన్ని తిరగండి సార్ ప్రజలకు మంచి ప్రకటించండి. సంతోషం. తప్పనిసరిగా అదే చెప్తున్నాను సార్. మన దైవ గ్రంథం అని మీరు రామాయణమైన, మహాభారతమైన, భగవద్గీత అయినా అందులో ఉన్న మంచిని ఏదైనా ఉంటే ప్రకటించండి. దండిగా మొత్తం మంచి సార్. సర్వే జన సుగుణవంతు, చెడు లేదు సార్ అసలు. మన భూమి మీద దేవుడు ఒక్కడే. వాడి పేరు సార్? అదిగో చూడు, నువ్వు దేవుడు ఎవరు సార్? వాడి పేరేంటి సార్? ఒక్కడు అన్నారు, ఆ ఒక్కడు వాడి పేరేంటి? మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. కొన్ని కాదు, వాడి పేరు చెప్పండి సార్, తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ దాంట్లోకి ఎందుకు, ఇప్పుడు వాడి పేరు చెప్పండి సార్. ఇప్పుడు నేనున్నాను సార్ జోసెఫ్ గారు. ఇప్పుడు మనిషికి ఇచ్చే వాల్యూ దేవునికి ఇవ్వట్లేదంటే నీలో ఉన్న అజ్ఞానం. నాకు కనబడే వాళ్ళు కావాలి సార్. నాకు జోసెఫ్ గారు ముఖ్యం, జోసెఫ్ ఎవరు నమ్మారో అది ముఖ్యం కాదు, నాకు జోసెఫ్ గారు కనబడతారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఏ ఏరియాలో ఉన్నారు? నువ్వు ఎవరిని నమ్మినావు సార్ మీరు హైదరాబాద్ లో ఏ ఏరియాలో ఉన్నారు? మీరు నమ్మిన వ్యక్తిని మీరు చూశారా? సార్ నేను హైదరాబాద్ లో బోరమంట దగ్గర ఉన్నాను సార్. మీరు వస్తానంటే రండి, లేకపోతే మీరు లొకేషన్ పెడితే నేను వస్తాను. ఎక్కడున్నారు చెప్పండి. మీరు లొకేషన్ పెట్టండి, ఇప్పుడే చస్తే బెడ్ మనం పెట్టినారు వాడు. ఇప్పుడు ఇలాంటి కాల్స్ ఎన్ని వస్తాయి మీకు రోజుకి? ఇప్పుడు నా మిస్డ్ కాల్ చూస్తే నీకు అర్థం, ఆల్రెడీ చూసి ఉంటావుగా. చూడు, మళ్ళీ చేస్తాడంతే. జోసెఫ్ గారు లొకేషన్ పెట్టేసి మళ్ళీ మాట్లాడదాం. పెట్టడు, ఫోన్ చేస్తాడు మళ్ళీ. ఇంకా అదే పని, వాళ్ళ పని ఉండదు కదా నాన్న. ఈ పెయిడ్ బ్యాచ్ కదా, పేటిఎం బ్యాచ్ ఇది. ఈ పేటిఎం బ్యాచ్ అదే పనిగా ఫోన్ చేయడం, లేదా నన్ను తిట్టడం. నువ్వు లైవ్లో చూసావుగా ఇందాక. సో వీళ్ళకి ఏంటంటే మైండ్ దొబ్బడం ఒకటి, మనీ మ్యాటర్. వాళ్ళకి డబ్బులు పైనుంచి వస్తాయి కదా. క్రైస్తవం అనేది కేవలం ఆడు చెప్తాడు కదా పోకిర్లో, ముష్టియా అలా మాఫియా. క్రైస్తవం మాఫియా నాన్న. ఇప్పుడు గుళ్ళల్లో హుండీల్లో డబ్బులు వేయద్దు నేను చెప్పానా? ఈయన చెప్పని చూద్దాం. ఇప్పుడు దేవుడు ఎవరు ఒకడే అన్నాడు కదా, ఆడు ఒక్కడి పేరు చెప్పమన్నా? దేవుడు ఒక్కడే అన్నాడండి, నేనేం కాదనలేదు, చెప్పండి అన్నాను. వాడి పేరు చెప్పన్నా? చెప్పాడా? పోనీ లొకేషన్ పెట్టమన్నాను, పెట్టేసాను చూద్దాం. అవి జరగవు. ఈ ఎందుకండి కాల్ చేయడం, టైం వేస్ట్ చేయడం? జోసెఫ్ గారు, మన ఏది జోసెఫ్ వాయిస్ మెసేజ్ పెట్టాడు. మనోహర్ దాస్, నీకెందుకు అంత భయం? సార్ మీకు భయం కాబట్టి మీరు లొకేషన్ పెట్టలే సార్. నేను ఉన్నది బోరబండ, యేసు మొహాన పడింది ఆల్రెడీ బండ, ఆల్రెడీ పీకేసాడు జెండా, రావడే మన అందరికీ అండ సార్. ఇక్కడ గండ. ఓకే సార్, మీ లొకేషన్ పెట్టండి, వచ్చేస్తారా సార్? లొకేషన్ పెడితే వచ్చేస్తారా? వచ్చి అని చెప్తాను.
సో ఫైనల్గా క్రిస్టియన్స్కి ఏం చెప్తారు? మూలం మర్చిపోకండి. ఎవడో గేలం వేసాడని వెరిమేనలా తయారవ్వకండి. ఎందుకంటే ఎందుకు క్రిస్టియన్స్కి చెప్పాలని అడిగానంటే, చాలామంది మిమ్మల్ని ఒక రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు అనమాట గ్రౌండ్లో. సరే మీకు వచ్చే కాల్స్లో కొన్ని అలాంటివా, లేకపోతే నేను డిసైడ్ చేయలేను, ఐఎమ్ నాట్ ద డిసైడ్ ఫ్యాక్టర్. కానీ కొన్ని వీడియోస్ మీ ఎడిటింగ్లో కట్ చేసి దాని మీమ్స్ పెట్టి, సో ఈయన కంప్లీట్గా క్రిస్టియన్ కి ఒక వ్యతిరేకి అనే ఒక ముద్ర దుర్మార్గుడు, తిట్లు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేనేమిటంటే, నేను అభియోగం చేశాను నాన్న. నేనేమో వీడు అన్నాడు, ఇప్పుడు మన రాజు ఏం పేరు రాజేష్ ఏమన్నా అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేనే పొడుగు అన్నాడు. మనం కోపం ఎందుకు తెచ్చుకోవాలి? అతన్ని చెక్ చేద్దాం అన్నాడు. కోపం తెచ్చుకోకూడదు. వాడి హైట్ని బట్టి ఇలా చూడకూడదు, వాడిని అనకూడదు. చెక్ చేద్దామని నిలబడదాం గోడ దగ్గర, గీత గీద్దాం. ఎవడ హైట్ ఏది తెలిసిపోద్దిగా. తిట్టడం ఎందుకు అతన్ని? అతనికి బుర్ర పని చేయలేదు, లేకపోతే అతను తాను ఏదో ఊహించుకున్నాడు, నేనే పొడుగు అని అనుకున్నాడు. మనం పెన్నతో గీత గీసి సైజు చూస్తే సరిపోతుంది. అలా అలా వాళ్ళు పాపం వాడు ఎవరో వచ్చను, వాడెవరో చచ్చను, మన కొరకే రక్తం కాచెను అని ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. నేను మొన్న మధ్య ఎవరో ఒక అతనితో కాన్వర్సేషన్ చేస్తూ, ఈ దేశం కోసం ఎంతమంది మరణించారు, వాళ్ళు భార్య పిల్లలను వదిలి, కొంతమంది వివాహం చేసుకోకుండా చిన్న వయసుల్లో అమ్మా నాన్నను వదిలిపెట్టి, వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి అంత త్యాగం చేశారు. వాళ్ళ కష్టం ముందు యేసు అనే ఒక అప్రయోజకుడు దాన్ని అసలు ఏం పోలుస్తాం మనం అన్నాను. అంటే మీకు తెలీదు, వాళ్ళందరి కష్టం కంటే ఇది పెద్దదే. అతని శరీరాన్ని దున్నేశారు, పొడి చేశారు, పుల్ల పొడిచారు, ఏదో చెప్పాడు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఎందుకు చచ్చిపోయాడు అని అడిగామనుకోండి, ఆన్సర్ ఏంటి? బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఎందుకు చచ్చిపోయాడు? స్వతంత్రం కోసం. ఇలా రొమ్ము విరిచి రారా రుదర్ఫర్డ్ కాల్చు, వందే మాతరం అని ధైర్యంగా చచ్చిపోయాడు. నెంబర్ 2, మన పంతులు గారు, ప్రకాశం పంతులు గారు, ఆంధ్ర కేసరి, సైమన్ కమిషన్ వచ్చింది, రారా దమ్ముంటే కాల్చు అని బటన్ తీసి మరి ఆ మటన్ బ్యాచ్ గారికి సవాల్ చేశారు. గట్స్ అంటే అవి కదా. ఇతన్ని గాడి మీద ఎక్కించి కుక్కను కొట్టినట్టు కొట్టి, ఊసి కొరలతో కొట్టి, ఫైనల్గా చచ్చిపోయేటప్పుడు బ్రేవ్గా శరీరం వదలకుండా లామా లామా సబక్త అని దేవా ఏళ్ళన్నా చేయి విడిచితివి అని ఏడుస్తూ ఈ లెఫ్ట్ ద బాడీ. సో ఇందులో ఏం నేర్చుకునేది ఏముంది? నీకు ఇంకా బాగా చెప్పాలంటే, ఒక ఎక్స్ అనే అతను దొంగతనం చేశాడు. అతను కుక్కను కొట్టారు. అతను వీళ్ళని క్షమించేస్తున్నాను అన్నాడు. ఎవరిని కొట్టిన వాళ్ళని మనం ఎలా చూస్తాం? అంటే మరీ అంత ఎదలో కనపడుతున్నాం, మాదిరి కూడా కనపడట్లేదా? అలా చూస్తాం కదా. ఇప్పుడు ఇతను పవర్ ఏదన్నా ఉంటే ఆ కొట్టిన వాళ్ళ మీద తన పవర్ చూపించచ్చుగా. లేదు, అతనికి పవర్ లేదని చెప్పడానికి నేనేం చెప్తానంటే, చిన్న పిల్లని అడుగుదాం, నవంబర్ నెలలో మామిడికాయలు వస్తాయా, మామిడి పండ్లు వస్తాయా? అవుగా, ఈ సీజన్ మే నెల ఇప్పుడు వస్తాయి, అవునా? ఇతను రీజన్ లేకుండా సీజన్ లేనప్పుడు అంజూరు చెట్లు అంటారు, అక్కడికి వెళ్ళాడు. ఐ వాంట్ ఫ్రూట్స్ అన్నాడు. ఆ చెట్టు చెప్పింది, సార్ ఇది రీజన్ కాదు, సీజన్ కూడా కాదు, మీరు అడగకూడదు. నో, ఐ వాంట్ అంటే చెట్టు ఐ కాంట్ అంది. మనోడు ఏం చేయాలి? పవర్ఫుల్ గాడ్, చెట్టుకి పండ్లు గాయించాలి. ఈ మ్యాటర్ లేనుడు వాటర్ తీసి చెప్పించాడు, చెట్టు ఎండిపోయింది. బైబిల్లో ఉన్నది కాదు, నా సొంతం కాదు. నేనేం మాట్లాడినా రెఫరెన్స్తో మాట్లాడతాను. నా పాట పాడేనా? వీళ్ళంతా మనకే పుట్టారన్నానా? నిరూపించమనా? అడుగు, వాళ్ళ నాన్న పేరు అడిగితే అయిపోయాయి, మనకి పుట్టేది తెలిసిపోదు. వెంకట్రావు ఇందాక ఎవడో గొర్రె జోసఫ్ ఏదో పేరు పెట్టుకున్నాడు. మీ అమ్మ నాన్న పేరు చెప్పన్నా? ఏముంది, మా అమ్మ పేరు అప్పమ్మ, మా నాన్న పేరు అప్పారావు అన్నాడు. నేను రిప్లై ఇచ్చా, చెప్పానా నువ్వు కూడా మాకే పుట్టావని అన్నాను.
నిజమేగా. కానీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే వీడేదో బ్రిటిష్ వాడు వచ్చి ఆ గమ్యం సినిమా చూసావా, అది తెలుసుగా డైలాగ్, ఎరా పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మ అడవికి వెళ్ళిందా, అలా ఫీల్ అవుతారు వీళ్ళు. బ్రిటిష్ వాడు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ వీళ్ళు పుట్టినట్టు, బ్రిటిష్ వాడు నోట్లోంచి వీళ్ళు వచ్చినట్టు. మీ హిందువులు అంటాడు, వీడి పేరే రాజేష్. మీ హిందువులు అంటాడు, వీడి పేరు సాంబశివరావు. పొద్దున వెంకట్రావు అనేవాడు, అరే గుండు అని ఏదో మొదలుపెట్టి నేను తిట్టేస్తున్నాడు. వెంకట్రావు అనే పేరు లేకపోతే నీకు బతుకు లేదు మెతుకు లేదు. కాబట్టి అర్జెంటుగా చచ్చిపోయి కొత్త బాడీతో కొత్త సిమ్ వేసుకుని నాకు కాల్ చేయని చెప్పా. ఎందుకని ఆ పేరు నువ్వు వాడకూడదుగా, నువ్వు నీతి గురించి మాట్లాడుతున్నావా. సో కాబట్టి నేనేమంటా అంటే అసలు క్రైస్తవులను ఎవరు లేరు. నీకు ఇంకా బాధ్యమేలా చెప్తాను. బయట ఆటోలు ఉన్నాయి, ఆటో మీద AUDI అని రాసాం అంటే ఏంటి, అయిపోద్దా అయిపోద్దా, అది కూడా ఇంతే. కాబట్టి వీళ్ళు ఈ రాంగ్ ఫీలింగ్ నుంచి వదిలే. ఇప్పుడు నిన్ను లేదా ఈ అబ్బాయిని ఆయన్ని మీ తాత ముత్తాతలు ఏదోలో అన్నారనుకో, ఒప్పుకుంటావా, మండుద్ది, వాళ్ళకి మండదు. అంటే సిగ్గుచారం లేదనమాట, స్వాభిమానం లేదు. మీ తాత నరకంలో ఉండుంటాడు అని ఎవరినన్నా అంటే హట్టెవరా, చచ్చిపోయిన మీ అమ్మ నాన్న నరకంలో ఉంటారంటే. వాడెవడో ఒక గొర్రె నల్గొండ జిల్లా నుంచి శామ్యూల్ అని ఫోన్ చేశాడు. సరే మీరు ఎన్నాళ్ళ నుంచి గొర్రెగా ఉన్నారు సార్ అంటే 15 ఏళ్ళు అన్నాడు. అప్పుడు గొర్రె అంటే తిట్టు కాదు నాన్న, బుర్ర తక్కువ ఎదవాలని అంతే. గొర్రెలు బుర్రలేని వాళ్ళని అంతే తప్ప అది తిట్టు కాదు, అది అజ్ఞానులు నాన్న, అజ్ఞానులు అంతే. క్రైస్తవులు అంటే అజ్ఞానం, అంతమించి ఏముండదు. జ్ఞానం ఉంటే వాళ్ళకి మనం నీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చాను చూడు, అది పైన ఏం రాశాను, పైన చదువు, పైన టైటిల్ ఏంటి. ఇక్కడ వాళ్ళకి పుట్టి తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోగలని గొర్రెలారా, ఎవరికైనా దమ్ముంటే నన్ను మొత్తం మార్చండి. బహిరంగ సవాల్. ఎందుకు, ఎవడు రాడు. ఇప్పుడు నువ్వు చూసావా, వాళ్ళ దేవుడి పేరు చెప్పించలేబా, ఆడి పేరు చెప్పించలేబా, వాళ్ళ నాన్న పేరు చెప్పించలేను. ఇంక ముందుకేమవుతుంది ఈ బండి. నేను ఓపెన్గా చెప్తాను, మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఆడి పేరు చెప్పడు, వాళ్ళ నాన్న పేరు చెప్పడు, వాళ్ళ దేవుడి పేరు చెప్పడు. ఇంకేం మాట్లాడతాం మనం, ఇంక నీతి లేనివాడితే ఏం మాట్లాడతాం చెప్పు. సో కాబట్టి వీళ్ళందరూ దేశ వ్యతిరేకులుగా మారుతారు. అందుకని నేను ఆవిడెవరో అదేమిటంటారు, మన తమిళనాడులో ఏదో ప్లేస్ ఉందండి, ధర్మపురియా ఏదో ఉంది, ధర్మగిరో. అక్కడ ఒక స్కూల్ టీచర్ ప్రిన్సిపల్, ఆవిడ సాల్యూట్ చేయలే జెండాకి, ఎవరితోనూ పోస్టింగ్ చేయించింది. ఏమ్మా అంటే మా వాడు ఒప్పుకోడు, మా వాడు అంటే ఏవో. దానికి సంబంధం మరి బైబిల్లో రాశారుగా, నన్ను తప్ప ఇంకెవరిని మొక్కకూడదు, మీరు ఎవరినన్నా మొక్కితే మీ మీదకి తెగుళ్ళు తెప్పించదను, మీ పిల్లల మాంసం మీతో తినిపించదను, మీ భార్యలను నీవు చూస్తుండగా నీ పొరుగువాని పక్కన పడుకోబెట్టేదను. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, నా సొంతం కాదు. నీ మీద మంట వస్తే నిన్ను 4 పీకాలి కదా, ఈడి పిల్లని తీసుకెళ్ళి ఆడి పక్కన పడుకోబెట్టి ఆడిని యెహోవాగారు అంటారండి. మీకు తెలుసా, శ్రీశైలంలో దేవుణ్ణి ముట్టుకుంటే ఒకప్పుడు ఫ్రీ, తర్వాత 500, ఇప్పుడు 0, అంటే 5,000. కాశీ లాంటి క్షేత్రం రోజుకు 1,00,000 మంది వచ్చే చోట 250. మొన్న ఎవరో ఒక శ్రీశైలంలో పనిచేసేవాడు ఎవరితో చెప్తున్నాడు, మేము ఇప్పుడు కొత్త సేవ పెట్టామని. ఏంటి ఆ సేవ, ఉదయాస్తమాన సేవ. తిరుమలలో దానికి కాపీ. ఎంత టికెట్, 1,00,000. అంటే ఏం చేస్తున్నారు, దేవాలయాల మీద వ్యాపారం. భక్తులకి ఫెసిలిటీస్ ఇవ్వరు, డబ్బులు కావాలి. చెప్పులు పెడితే డబ్బులు, కొబ్బరికాయ కొడితే డబ్బులు, హుండీలో డబ్బులు. నా కళ్ళతో చూసా జొన్నవాడలో, అసలు ఇరుగ్గా ఉంటుంది అక్కడ అమ్మవారి గుడి. పెద్ద ఆయన పూజారి అలా వంగి వెళ్ళి పూజ చేసి నాకు హారతి ఇస్తే నేను ఒక 500 వేశాను. వెంటనే ఆ దరిద్రుడు అటెండర్ వచ్చి ఆ డబ్బులు హుండీలో వేసాడు. మంగళగిరిలో బోర్డు పెట్టారు,
మేము పూజారులకి పలానా పే స్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తున్నాం, అందుకని మీరు పూజారులకు డబ్బులు ఇవ్వద్దు. పూజారికి వాడు ఫీల్ అయితే ఇస్తాడు, ఇవ్వద్దు అని వీడు బోర్డు పెట్టాడు. ఉండిలో అయితే మేము పట్టుకెళ్ళి పాస్టర్లకు జీతాలు ఇవ్వాలి కదా. మరి నేను చాలాసార్లు అడిగాను, ఎవడో రిప్లై లేదు. తిరుమలలో 10,500 టికెట్ పెట్టి శ్రీవాణి ట్రస్ట్ తెలుసు కదా, ఇవాళ ఏదో పోస్ట్ వచ్చింది, అందులో 500 వెంకటేశ్వర స్వామికి వెళ్ళిందంట ఈ 5 ఏళ్లలో, మిగిలిన 10,000 పక్కదారి. నేను అడిగాను, మీకు గుర్తుందా, చాలాసార్లు అడిగాను, ఆ డబ్బులు ఏం చేశారు అంటే 600 గుళ్ళు కట్టించామన్నారు. పోనీ ఎక్కడో చెప్పండి రా అన్న. రాజుగారు దేవతా వస్త్రం ఎవడో చూపించాలి, తెలుసా? దేవతా వస్త్రం ఉండదు. అలా వీళ్ళు కట్టించిన గుళ్ళు కూడా ఏమి ఉండవు. పాస్టర్ల జీతం ఇస్తాడు ఎవడు? అన్నం తినేవాడు. అసలు క్రైస్తవ మాత్రమే పనికిమాలింది, పాస్టర్ అంటేనే పోరం పోకు. ఇప్పుడు కనీసం పూజారి కొబ్బరి చెప్పన్నా ఇస్తాడు, ఈడే ఇస్తాడు సార్, ఖాళీ డొప్ప కూడా ఎవడు. పాస్టర్ ఇప్పుడు ఇందాక నేను చెప్పానే, అది పెద్ద పాపి పోపు పాప, ఆయన వీల్ చైర్లో కష్టపడుతున్నాడు. ఇక్కడ అది పేరు ఏదో ఉందండి, ప్రవీణ్ కుమార్ అని, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, చాలా పవర్ఫుల్ పాస్టర్. టచ్ గడ్డ పగిలిపోను అంటాడు. ఇది టీవీలో క్యాన్సర్ గడ్డ ఉంటే టీవీలోంచి ప్రే చేస్తే గడ్డ కరిగిపోద్ది, తెలుదా నీకు? ఇప్పుడు నా హెల్త్ ప్రాబ్లం వస్తే వెళ్ళి ప్రే చేయించుకో. వీడు టీవీలో గడ్డలు కరిగించేసేంత కెపాసిటీ ఉన్నాడు వీడి దగ్గరికి ఆడెవడొచ్చాడు, అంత పొడుగున్నాడు. ఏంటి సమస్య తమ్ముడు అన్నాడు. నేను 2 అంతస్తుల నుంచి పడిపోయాను సార్, వెంటనే ఎముక ఇరిగిపోయింది సార్. ఎముకే ఎలా ఇరిగిపోయింది? పట్మని ఇరిగిపోయింది అంటాడు. ఇది పట్మనగానే వెనకాల సౌండ్ అరేహా అని వస్తున్నాడు. ఆ తర్వాత వీడు, మరి ఇప్పుడు ఎలా ఉంది? రాత్రి ప్రేయర్ చేశారు కదా సార్, ఇప్పుడు అంతా అతుక్కుపోయింది సార్, మరి ఇప్పుడు పరిగెత్తాలనిపిస్తుంది, నడుద్దాం అనిపిస్తుంది అన్నాడు, పరిగెడదాం అనిపిస్తుంది అంటాడు. పరిగెడదాం అనిపిస్తుంది సార్ అంటే వీళ్ళిద్దరు ఇళ్ళ పరిగెడతారు. వెనకాల సాంగ్ చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్వించి. ఇప్పుడు 2 అంతస్తుల మేన నుంచి పడిపోయిన వాడికి ఎముకలు ఇరిగిపోతే వీడు ప్రేయర్ చేసి పరిగెట్టి చేసి చేస్తున్నాడు కదా. అంత పెద్ద పాపి ఆయనకి ఫోన్ చేసి అంటే ప్రేయర్ చేయొచ్చు కదా సార్. అంబక్కు బ్లాక్ బుక్ నా నెంబర్ అందరికీ తెలుసు. కాబట్టి మా సోకాల్డ్ క్రైస్తవులని భావించేటువంటి హిందువులకే పుట్టిన గొర్రెలారా తిట్టు కాదు ఇది, అంటే బుర్రలేని వాళ్ళారా అని బ్రాకెట్టు. మీరు నన్ను కావాలితే తిట్టండి, కానీ నేను మిమ్మల్ని తిట్టను, ఎందుకంటే మీరు కూడా మా వాళ్ళే. సో హిందువులుగా పుట్టిన వాళ్ళు, మీకు దమ్ముంటే మీ సెల్లో సిమ్ ఉంటే పెట్టేయండి, మాట్లాడుకుందాం. సో నా విజ్ఞప్తి ఏంటంటే, ఇలా డబ్బులు తినేసి గుళ్ళో డబ్బులు భక్తుల్ని ఇబ్బంది పెడుతూ చాలా నాశనం చేస్తుంది దేవాదాయ శాఖ. ఈ శ్రీశైలం వెళ్ళే భక్తులకి ఒక ముఖ్యమైన కూడలి, దాని పేరు తోరణాల, అదే దోరణాల. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. వచ్చే గవర్నమెంట్ అది ఎవరిదైనా సరే ఆ సమస్యల్ని క్లియర్ చేయాలి. అంటే శ్రీశైలానికి లైక్ డోర్, ద్వారము, అదే దోరణాల. ఈ గ్రామం నుంచి ప్రతిరోజు 100,000 లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకుంటారు. దట్టమైన వెనుకబడిన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంది దోరణాల. నేను చాలాసార్లు వెళ్ళాను. పోయిన శ్రీశైలం మొన్న పోయిన శివరాత్రి కూడా వెళ్ళా. కొండల మీద చలిలో లక్షల మంది అలా వస్తూనే ఉన్నారు. వాళ్ళకి మనకి తెలిసిన వాళ్ళు భోజనాలు పెట్టారు. కట్టెల పొయ్యితో పైన వాళ్ళు జనరేటర్ పెట్టి మంచి భోజనాలు పెట్టారు. అయితే ఆ ఇరుకు రోడ్లలో ఒక వ్యాన్లో వెళ్ళాం, వ్యానో కారు. మేము వస్తుంటే మీరు నమ్మండి, డ్రైవర్ కానీ సరిగా తోలకపోతే తలకాయలన్నీ టపటపా లేచిపోతాయి. అంటే మీరు నమ్మండి, ఇది రోడ్డు అనుకోండి, ఇలా కారు వస్తుంటే ఇటు తలకాయలు ఉన్నాయి, ఇటు తలకాయలు ఉన్నాయి, అంత మధ్యలోంచి వచ్చాం. వాళ్ళంతా దేంట్లో పడుకున్నారు? భయంకరమైన మంచు. ఆ మంచులో వాళ్ళకి ఈ బియ్యం బస్తాలు సంచులు తగ్గుతాను, వాటితో చేసిన
పట్టాలు, అది 100 రూపాయలు ఎంతో ఇస్తే దాంట్లో చుట్టుకుని పడుకున్నారు. వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయండి శివరాత్రికి? అసలు హుండీలో ఏ ఫెసిలిటీస్ చేయరు. చెయ్యకపోగా ఆ రూట్లో వచ్చినందుకు 10 రూపాయలు వీళ్ళ దగ్గర 30 కలెక్ట్ చేస్తారు. అంటే దేవాదాయ శాఖ ఓన్లీ ఫర్ ఎర్నింగ్. సో ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి. రాత్రి 9 గంటలకు ఫారెస్ట్ వారు చెక్ పోస్ట్ వేసి పొద్దున్న 6 గంటలకు గేట్ తెరుస్తారు. అంటే ఎంత గ్యాప్ అండి? 9 గంటల గ్యాప్. ఇప్పుడు నువ్వు 8:55కి వెళ్ళావు, నువ్వు తలుపు తీసే లోపల వాడు వేసి 9 గంటలు అక్కడ ఉండాలి. నీ పిల్లలు, నీ భార్య, ఆడోళ్ళు, రాత్రిపూట బాత్రూమ్, ఈ బాధ్యత ఎవరిదండి? గుళ్ళో డబ్బులు తింటున్నావు కదా, మసీద్ నుంచి చర్చ నుంచి రూపాయి తేలైన చవట్లు కదా, ఈ గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి ఇమాములకి, పాస్టర్లకి ఇచ్చే చేతకాని వాళ్ళు కదా, మసీద్ నుంచి చర్చ నుంచి రూపాయి తేలైన వాళ్ళు కదా. మరి గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి భక్తులకు సౌకర్యం లేకపోతే ఎలా? ఇలా అడగకుండా నేను చాలా హుందాగా మెత్తగా అడగాలి. ఎందుకు అడగాలి? పనివాడిని కూడా పిసకాలా? పనివాళ్ళే కాళ్ళు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి ఇంగ్లీష్లో చెప్పు? ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ కదా. వాడేం బాస్ కాదు, పబ్లిక్ బాసు, గవర్నమెంట్ బాస్ కాదు. గవర్నమెంట్ వర్క్ చేయడానికి వచ్చింది. ఏ పని చెప్తే పెద్ద పాలే పని చేయాలి, ఎనీ గవర్నమెంట్. సరే, నెక్స్ట్ ఈ 9 గంటలు ఆ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వెనక్కి వెళ్ళలేరు కదా. వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా, అక్కడ సత్తాలు అవి కట్టాలి కదా. యాత్రికులకు భక్తుల నిమిత్తం వసతి, బాత్రూమ్స్, తాగునీరు సదుపాయాలు చాలా అవసరం. సో అందువలన మీ ఛానల్ #U ఛానల్ ద్వారా ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాను, దాతలకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏ సంస్థ ద్వారా అయినా, గవర్నమెంట్ ద్వారా అయితే గవర్నమెంట్, అక్కడ ఏదో ఒక బిల్డింగ్ ఉంది, నేను ఒక పూట ఉన్నాను అక్కడ, కానీ అది నాట్ సఫిషియెంట్. ఆ శ్రీశైలం దేవస్థానం ఒక బిల్డింగ్ అయితే ఉంది, బట్ నాట్ సఫిషియెంట్. సరిపోదు కదా వచ్చేవాడు. కాబట్టి మంచి సదుపాయాలు కలగజేసి మీరు ఎవరి వలన బతుకుతున్నారో వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత మీకుంది. ఎవరి వలన బతుకుతున్నారు? భక్తుల వలన. తిరుమల విషయంలో నేను అన్నం బాగోలేదు ఆ విషయంలో వీడియో పెడితే వాళ్ళు దానికి ఏదో వాళ్ళ అడావిడి చేసి రియాక్ట్ అయ్యినట్టు మంచి బాగుందని డబ్బా కొట్టారు. ఒక్కడైనా తిన్నాడా? చైర్మన్ తిన్నాడా? వాళ్ళని తింటారు. ఎందుకు తిండు? వాడు పనివాడాడు. ఓనర్స్ మనమే తింటున్నాం, పనివాడు ఎందుకు తిండు? తిండా పనివాడు కాదా వాడు? మన ఉండేలో డబ్బులు అయిపోతే ఆడికి జీతం వద్దా? మరి పనివాడు వినయంగా ఉండాలిగా. కాబట్టి మనం మారాలి. అందుకే హుండీలో డబ్బులు వేయద్దు. ఆ డబ్బులు పట్టుకెళ్ళి చిన్న చిన్న దేవాలయాలకు ఉపకారం చేయండి. పేద విద్యార్థులకు ఇవ్వండి, రైతులకు ఇవ్వండి, ఆర్మీలో చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి, అనాథాశ్రమాలకు ఇవ్వండి. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? భగవంతుడు సంతోషపడతాడు. పోని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రజెంట్ ఏపీలో ఏదైతే ప్రస్తుతం మధ్యలో ఉందో, ఈ 4.5 ఏళ్ళలో ఎంత డబ్బులు గుళ్ళల్లో దొబ్బేశారో అడగని చూద్దాం. రేపు ఇంకో కొత్త గవర్నమెంట్ వచ్చి గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళినా వాళ్ళు దొంగలే. మళ్ళీ ఆల్రెడీ చెప్పేస్తున్నా. ఎవడైతే ఏంటి సార్? మా ఇంట్లో వస్తువు ఎవరైనా ఎత్తిపోతే దొంగ అంటాం, ఎవడెత్తుకెళ్ళినా దొంగే. అలా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోతే అది దొంగే. కాబట్టి గుళ్ళో డబ్బులు తినకండి. గుడి డబ్బులు ఎందుకు వేస్తారండి? ఉండే డబ్బులు పుణ్యం వస్తుందని వేస్తారు. పుణ్యం ఎప్పుడు వద్ది? భగవంతుడికి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తే, వీడికి ఇష్టమైన పని చేయడానికి కాదు. అందుకని ఆ శ్రీశైలం దేవస్థానం కావచ్చు, లేకపోతే తిరుమల కావచ్చు, భక్తులకు ఉపయోగపడే పని చేయండి. ఎందుకంటే మీరు బతికేది వాళ్ళ మీద కాబట్టి. మొన్న ఇంకో బాధాకరం, ఎవరో ఫోన్ చేసి చెప్పారు సింగపూర్ వాళ్ళు కాళహస్తి వెళ్తే అక్కడ ఒక ఎంప్లాయీ బాధపడుతుందంట. పాస్టర్లు హెలికాప్టర్లో తిరుగుతున్నారు, మాకు జీతాలు లేవు అని. ఏంటి దరిద్రం? గవర్నమెంటు
గత 5 ఏళ్లుగా లేదా 10 ఏళ్లుగా 50 ఏళ్లుగా చర్చిల నుంచి ఎంత తీసుకుంది, మసీదుల నుంచి ఎంత తీసుకుంది, మా గుళ్ళ నుంచి ఎంత తీసుకుంది చెప్పని చూద్దాం. వాడు ఎవడో ఎమ్మెల్యే ఎక్కడో కాకినాడ ఎక్కడో, మీ అందరికి తెలుసు, మనకి గొర్రె మనకు లీడర్గా ఉంటే మనం ఈజీగా మత మార్పిడి చేయొచ్చు అని చెప్పాడు. ఇప్పుడు అన్ని గొర్రెలు ఓట్లు వేస్తాయండి. మాకు గొర్రెలు ఓట్లు చాలు అని చెప్పానండి. గొర్రె లీడర్ కావాలన్నారు, గొర్రె ఓట్లు చాలు అని చెప్పచ్చుగా. గుళ్ళో డబ్బులు అక్కర్లేదు చెప్పను, గుడి మీద పెట్టడం అక్కర్లేదు చెప్పను, హిందువుల ఓట్లు అక్కర్లేదు చెప్పను, దేవాలయాల భూములు అక్కర్లేదు చెప్పను. తినేది ఇంటి పోడు సొమ్మ, పడేది ఆ పాట. ఆ పేపర్ ఇచ్చాను కదా సవాలు, మనం అందరం మతం మారిపోతాం. ఇక్కడ లేనిది ఏమైనా అక్కడ ఉంటే, ఇక్కడ లేనిది ఏమైనా అక్కడ ఉంటే. మంచి అమ్మ ఉంది వాళ్ళకి. ఒక ఆవిడని అడిగాను, అంటే మేరీ అంది. చాలా వరస్ట్గా ఉందమ్మా మీరు చెప్పేది. మీ అమ్మగారు మిమ్మల్ని పెళ్ళికి ముందు కంటే మిమ్మల్ని ఏమని పిలుస్తారు, ఆవిడని ఏమని పిలుస్తారు, అందులో ఏమన్నా ఆదర్శం ఉందా? మంచి అమ్మ అవుతుంది ఆవిడ, పెళ్ళికి ముందు వెళ్దాం. సో అతను పుట్టిందే అదేదో పాట ఉంది, గోరింట పూసింది కొమ్మ లేకుండా పుట్టాడు లేకుండా, తెలదా నీకు పాట? సో అదనమాట. కాబట్టి నాన్నెవరో తెలియనోడు మాకేంటి అసలు ఈ దరిద్రం, మాకెందుకు ఇది? అది మంచి చెడు మాకు అక్కర్లేదు ఆ దరిద్రం. పోనీ వాళ్ళు ఏదో అందులోకి వెళ్ళి దూకి ఏదో వాళ్ళు ఏడితే పర్లేదు, వాడు మళ్ళీ ఏ సుప్రభాతం, కొబ్బరికాయలు, ఆరతే, వేసి ఉగాది పంచాంగం, లేకపోతే జ్యోతిస్తాంబం, ప్రసాదాలు. తెలుసా రాజమండ్రి దగ్గర కొవ్వూరు అని ఉంది, అలా దాటితే గౌరీపట్నం అని ఉంది. నువ్వు ఒకసారి అలా కారులో వెళ్తున్నా, కారు వెనక్కి తిప్పినా ఎక్స్ట్రా ప్రసాదంలో అమ్మబడినని ఉంది. గుడి అయితే నేను పెద్ద ఆశ్చర్యపోను, అది మేరీపాప గుడి, చర్చిలో ఇక్కడ లడ్డు మరియు పులిహార ప్రసాదాలు. ఏంటిది ఏదో వీడియో చూసాం, వాళ్ళు వెళ్తున్నారు, గుడి ఏమో అనుకున్నాం మనం. పైన చూస్తే గుడి షేపులో, అంటే కాపీ పేస్ట్, క్రైస్తవ వేస్ట్, అందులో లేని టేస్ట్, అందులో వెళ్తే అయ్యేది రోస్ట్, నో బూస్ట్. తిట్టండి తిట్టండి, కానీ నేను చెప్పింది అబద్ధం అయితే నేను సారీ చెప్తాను. ఎవరైనా సరే మీ పూర్వీకులు ఎదవలో కాదు, రెండిట్లో ఏదనుకున్నా నాకు ఫోన్ చేయండి. నా పూర్వీకులు గొప్పవాళ్ళు నేను చెప్తా. ఇంకో స్టేట్మెంట్ కూడా ఇస్తా. నాకు నా దేశానికి పనికిమాలిన ఎడారి మతాలకి, ఆ పనికిమాలిన ఎడారి మత గ్రంథాల్లో ఉండే పనికిమాలిన క్యారెక్టర్లకి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా చెప్తున్నా. అని చెప్పను. సాంబశివరావు అని నాకు హిందూ మతానికి అసలు సంబంధం లేదు, మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం అని చెప్తుంది. ఇంకేముంది, పడుకుంది మొత్తం. ఇప్పుడు నీకు పేరే పెట్టలేని చవట ఇంక నీకు పరలోకాలు ఎత్తాడు. ఇప్పుడు మీ హిందూ మతం అంటావు కదా, నువ్వు సర్టిఫికెట్లు ఎవరు, నువ్వు హిందువువి. అంటే నువ్వు ఇప్పుడు ఈ కుర్చీ ఎవరిది? మాది. నువ్వు ఆ తొక్కలో కుర్చీ అన్నావు, మరి దాంట్లో ఎలా కూర్చున్నావు సిగ్గు లేకుండా? దాన్ని ఏమో తిడుతున్నావు, తొక్కలో కుర్చీ అంటావు, దాంట్లో కూర్చున్నావు. అంటే నీకు ఏం లేనట్టు నీతి లేనట్టేగా. నువ్వు ఇప్పుడు ఆ తొక్కలో కూర్చో అన్నప్పుడు దాన్ని తోసేసి నిలబడి ఆడవాలి, దాన్నే కామెంట్ చేసి దాంట్లో కూర్చుంటే ఎలా నువ్వు? అందుకని నేను వాయిస్ మెసేజ్ పెడతా, సర్టిఫికేట్లో మీరు హిందువులు కాకపోతే వెంటనే ఫోన్ చేయండి అని. రాడు, ఒక్కడు రాడు. మీ అమ్మ నాన్న పేరు బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయమంట. ఎందుకని ఉండదు? ఎందుకని? మనకి పుట్టారు కాబట్టి. నేను బాధపడేది ఏంటంటే, ఇంత గొప్ప మానవ జన్మ వాళ్ళు పాడయ్యి ఇతరులను పాడు చేస్తున్నారు. అచీవ్మెంట్ కోసం కదా నాన్న, మళ్ళీ వస్తుందా? నాది కామెడీ కాదు, కోపం కాదు, క్రోధం కాదు, హేళన కాదు, నాది ఆవేదన. ఈ విషయం ఈ సోకాల్డ్ క్రైస్తవులు అనబడే గొర్రెలు తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రామ అని 2 అక్షరాలు పట్టుకుని రామదాస్ గారు సక్సెస్ అయ్యారు, త్యాగరాజ స్వామి గారు సక్సెస్ అయ్యారు, కవిత్రి మొల్ల సక్సెస్ అయింది, పురంధరదాస్ సక్సెస్ అయ్యారు.
కబీర్ దాసు, తులసీదాస్ సక్సెస్ అయ్యారు, వాళ్ళకి మోక్షం వచ్చింది. యేసుని పట్టుకుని ఎవడైనా ఒక్కళ్ళైనా ఆడు చెప్తాడు, హర్ష చెప్పు, ఏదో ఒకటి చెప్పు, ఎవరో ఒకరిని చెప్పండి. ఒక ఆవిడ ఫోన్ చేస్తే, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పోయినప్పుడు ఫోన్ చేసింది, పేరేంటి, లలిత. అక్క చెప్పక్క, బాలసుబ్రహ్మణ్యం గారు పోయారు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అన్న. అంటే ఆయన కొన్ని పాటలు మా పాడాడు, కానీ ఆయన ఏంటి, ఈవిడ పేరేంటి, ఈ పేరు లేకపోతే బతుకులేదు మెతుకులేదు. అక్క చెప్పక్క అంటే ఆయన మా పాటలు కొన్ని పాడాడు కాబట్టి ప్రస్తుతం వెయిటింగ్ హాల్లో ఉంటాడు. ఇంకో గొర్రె ఫోన్ చేశారు, విశ్వేశ్వర్. అవన్నీ ఉంటాయి వీడియోలు, అవి వెతుక్కుని చూడాలి. 21,000 వీడియోలు ఎక్కడ ఎత్తుతావు. పరలోకం కన్స్ట్రక్షన్లో ఉంటుంది అంటున్న వెరిగొర్రె. సరే, ఇప్పుడు పరలోకానికి చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారంటే పరలోకం అన్నాడు. మరి వీళ్ళంతా పరలోకం వెళ్తే పడుతుందా? ఇప్పుడు మరి యేసు రెండో రకం రావాలి కదా, రావాలంటే అందరూ గొర్రెలు అయిపోవాలి కదా. తెలుసా నీకు? తెలుసా? ఇప్పుడు యేసు రావాలంటే, ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళొచ్చు తలుపు తీస్తేనేగా. యేసు రావాలంటే అందరూ గొర్రెలు అయిపోవాలి, అయితేనే యేసు వస్తాడు. అది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే అందరూ గొర్రెలు ఎవరు, అది జరగదు. అది చెప్తాడు చూడు, అసెంబ్లీ సీటు కాదు గేటు కూడా దాటినామంటారు. అలాగా వాడు రానివ్వరు. ఎందుకు రానివ్వంటే అందరూ గొర్రెలు ఎవరు, అది జరగదు. అందరూ హిందువులు ఎవరు, అందరూ గొర్రెలు ఎవరు, అందరూ ముస్లిమ్స్ ఎవరు. దురదృష్టం ఏంటంటే మనం అందరూ హిందువులు అవ్వాలని మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కుని ఎవరిని మతం మార్చట్లేదు. కానీ వీళ్ళు అందరూ ముస్లిమ్స్ అయిపోయిన వాళ్ళు, అందరూ క్రైస్తవులు అయిపోయిన వీళ్ళు 24 గంటలు అదే టార్గెట్గా పనిచేస్తున్నారు. నేను చెప్పగలను, భగవంతుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు. ఆ మాట చెప్పను, మొత్తం ప్రపంచం ప్రశాంతంగా అయిపోతుంది. నో, నేను ఆల్రెడీ బొట్టుకోసి పేరు పెట్టాను, ఆ పేరుతో పిలవాలను. దీన్ని ఏమంటారు నాన్న? దేవుడు లేడంటే నాతో గొడవ పెట్టుకుంటే ఒక అందం. దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నాను కదా, నువ్వు ఒప్పుకుంటున్నావు, వాడు ఒప్పుకుంటున్నాడు, వాడు అందరూ ఒప్పుకుంటున్నాడు. గొడవ ఉందన్న, వీ షుడ్ బికమ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కదా. దేవుడు ఉన్నాడు అంటున్నామంటే మనందరం ఒక జాతి. దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నాక ఆ దేవుడికో పేరు ఈ డిసైడ్ అయిపోయి, అంటే మా అందరి మీద నువ్వు బలం ఉన్నావు కాబట్టి దృఢంగా ఆ చేతిలో రాడ్ పెట్టుకుని నువ్వు ఆ పేరుతోనే పిలవాలి. అంత లిమిటెడ్ గాడ్ ఆడు. ఇప్పుడు మీ అమ్మగారు నిన్ను ఏదో ఒరియానో ఇంకోటో ముద్దు పేరుతోనే పిలుస్తుంది, మీ ఫ్రెండ్స్ ఏదో ముద్దు పేరుతో పిలుస్తారు. పెళ్ళైతే మీ ఆవిడ పేరుతో పిలుస్తుంది, మీ సారు పేరుతో పిలుస్తాడు. ఎంతమంది ఇప్పుడు ఒకడవేగా. అలా భగవంతుడు మాత పిత బంధు సఖ సబహి రామ రాम निराधार को आधार एक राम नाम राम 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 श्री राम राम राम. హరే రామ్. రామ అంటే అర్థం తెలుసా? రామయితి రామ, ఆనందం ఇచ్చేవాడు. కృష్ణ అంటే కర్షతి ఇది కృష్ణ, ఆకర్షించేవాడు. యేసు అంటే బైబిల్లో వేసేది పదం లేదుగా, వీడు రాశాడు అంతే. బైబిల్లో ఏముండదుగా, జీసస్ కదా. ఇప్పుడు కృష్ణ ఇంగ్లీష్ బుక్లో కూడా కృష్ణ అనే ఉంటుంది, రామ ఇంగ్లీష్ బుక్ రామ అని ఉంటుంది. ఇదంతా రీమిక్స్ సాంగ్, అక్కడో పేరు ఇక్కడో పేరు. ఇప్పుడు ఇందాక నువ్వు కలమని చూసావు లైవ్లో, నీ దేవుడు ఎవరన్నా పేరు చెప్పాడా? ఇప్పుడు యెహోవా అని చెప్పాడు అనుకో, వెంటనే నేను ఏమంటాను, మరి యేసు అంటాను, తిరిగెత్తాడు. అందుకని చెప్పడం. యేసు అన్నాడు మరి యెహోవా అంటాను, అందుకని చెప్పడం. ఇప్పుడు తండ్రి పేరు చెప్పుకోలేని బతుకు, దేవుడి పేరు చెప్పుకోలేని బతుకు, నిరూపించలేని బతుకు. నో ఎవిడెన్స్ తెలుసా దానికి? ఎవిడెన్స్లే, ఎథిక్స్లే, ఎపిక్స్లే. ఎందుకుది? ఇప్పుడు హిందూ గ్రంథంలో గ్రంథం అక్కడ పెడదాం, బైబిల్ ఖురాను పెడదాం, పెన్ను పట్టుకుందాం, మార్కర్ పెన్ను. ఏది తప్పు ఉంటే కొట్టేద్దాం, హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఉంటే. రమ్మని ఎవరన్నా నెంబర్ పెట్టుకోండి, ఎనీ ఇమాం ఆర్ ఎనీ కిమాం ఎవరన్నా రమ్మని చెప్పు, ఎనీ గొర్రె రమ్మను. ఇది నేను ఆల్రెడీ ఛాలెంజ్ చేస్తే కింద పిల్లలు కామెంట్ పెట్టారు, ఇంకేముంటుంది మీరు బట్ట ఓన్లీ పైన కింద అట్ట అన్నారు.
ఏముండదు. ఎందుకని? మనం చెప్పినట్టు వాళ్ళు చెప్పలేరు. మనకి విశాల బుద్ధి ఉంది. కృణవంతో విశ్వమార్యం అంద వేదం. అంటే ఏంటి? ప్రపంచాన్ని జయించాలి. దేంతో? జ్ఞానంతో. వాళ్ళు కత్తితో. బ్రిటిష్ వాడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎత్తుపోవడానికి. దొంగాడు. ఆ దొంగని ఈ మతం మాని లంగాళ్ళు ఏమంటారంటే, వాడు ఆత్మీయ తల్లిదండ్రులు అంటే వీడు వాడు వచ్చేదో నేర్పించాడంట. ఇక్కడ ఎత్తుపోయి అంటే ఇప్పుడు నీకు అర్థం కావాలంటే నీ వీపు మీద చర్నాకోలతో కొట్టేసి ఆడు శిఖలను ఇవ్వగానే ఆడొచ్చి వెన్న రాస్తాడు. ఇది ఆడ ఏర్పాటు చేసినాడే. కొరడ ఆడిదే వెన్న ఆడిదే. నువ్వేమనుకుంటావు? ఆ వెన్న రాసిన మంచోడు అనుకుంటావు. ఆ వెన్న ఏర్పాటు చేసినాడే నేను కొరడతో కొట్టాడు. ఆడు మంచోడు అని వీడి ప్రాజెక్టు. సో కాబట్టి ఈ దేశం కోసం లక్షల మంది మరణించారు బ్రిటిష్ వాళ్ళ చేతిలో. ఈ చంపినోడు క్రైస్తవ బ్రిటిష్ కుక్కలో వాళ్ళ సంఖ్యలు నవ్వుతున్నారు. వీడు జెండాకి శాల్యూట్ చేయడానికి ఏడుస్తాడు, వందే మాత్రానికి ఏడుస్తాడు, భారతమాత జయనమంటే ఏడుస్తాడు. వీడు భారతమాత మేరీమాత. ఎవరు ముఖ్యమంటే మేరీ అంటాడు. భారతమాత పౌరుషానికి ప్రతీక. మన అమ్మని చూస్తాం. వాళ్ళ దాంట్లో ఒక అమ్మని చూపించమని. రెండిట్లో ఎవరు ఇస్లాం మరి క్రిస్టియానిటీ. నో అమ్మ. పోనీ వాటర్ ఉందా? రెండు మతాలు ఎక్కడ పుట్టినాయి? వాటర్ లేని చోట. చెక్ చేయి. ఎడరేగా. ఎడరలు ఏముంటుంది? అది బేదరం. జై శ్రీరామ్. సో ఇది రాధా మనోహర్ దాస్ గారి అనాలిసిస్.